నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ క్విక్గా చేసే 6 లంచ్ బాక్స్ రెసిపీస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ లేవగానే పిల్లల లంచ్ బాక్స్ కోసం మదర్ హడావిడిగా కంగారు పడుతూ తొందరగా చేసి పెట్టాలనుకుంటారు. సో అలా త్వరగా టేస్టీగా చేసే లంచ్ బాక్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. వండిన అన్నంతో తక్కువ టైంలోనే ఈ లంచ్ బాక్సెస్ రెడీ అయిపోతాయి. అంతేకాదు క్విక్గా చేసి పెట్టడమే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈజీ అండ్ క్విక్గా చేసే ఈ టేస్టీ లంచ్ బాక్సెస్ని ఇంతకీ ఎలా చేయాలో వన్ బై వన్ పటాపట్గా చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి టమాటా రైస్. ఏ సీజన్లో అయినా ఇంట్లో టమాటాలు మనం ముందుగానే స్టాక్ పెట్టుకుంటుంటాం. టమాటాలతో చాలా టేస్టీగా ఈ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయొచ్చు. మరి ఈ టమాటా రైస్ని ఎలా చేయాలో పటాపట్గా చూద్దాం రండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి 1 కప్పు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 3 చిన్న సైజ్ టమాటాలని తీసుకొని కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయలని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ఎండుమిరపకాయ వేయడం వలన మనకు టమాటా రైస్ మంచి రుచిగానే కాదు, కలర్ఫుల్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి 7-8 పొట్టు వలిచేసిన వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, కొన్ని స్పైసెస్ని తీసుకోండి. 4-5 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క తీసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చగా దంచి తీసుకోండి. ఇలా మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేస్తే రుచి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని, నూనె వేడయ్యాక కొంచెం బండ పువ్వు అంటే స్టోన్ ఫ్లవర్ని తీసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకుల్ని, 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులోకి 1 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొన్ని కరివేపాకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా వీటిని 1-2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి కట్ చేసిన 1 టమాటా ముక్కల్ని తీసుకోండి. ఈ టమాటా రైస్లో గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీతో పాటు ఇలా కొన్ని టమాటా ముక్కలు వేయడం వలన అక్కడక్కడ కనబడుతూ చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇదే టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని కూడా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఇదంతా చక్కగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ వదులుతుంది. మరి ఇదంతా దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే టమాటా రైస్ అనేది మంచి కలర్ఫుల్గా రావడానికి 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను. అలాగే మరో టీ స్పూన్ ఇంట్లో రెగ్యులర్గా వాడే కారపొడిని కూడా తీసుకుంటున్నాను. మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే ఇంట్లో వాడుకునే కారాన్ని 1.5 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, కొంచెం తరిగిన కొత్తిమీరాకుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ అనేవి మాడిపోకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకొని కలపండి. ఇలా స్పైసెస్ని కొద్దిగా నీళ్ళను తీసుకొని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. దీని వలన మనకు ఇవన్నీ కూడా పచ్చివాసన రాకుండా అన్నంలో చక్కగా కలిసిపోయి చాలా మంచి టేస్ట్గా అనిపిస్తుంది. సో వీటిని ఇలా చక్కగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఉడికించిన రైస్ని తీసుకుందాం. ఇక్కడ నేను ముందుగానే కుక్కర్లోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడిగి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాను. అదే మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ని వాడుతున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళను తీసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. మొత్తానికి ఇలా 1/2 కేజీ ఉడికించిన అన్నాన్ని మరో పక్కన ఫ్రై చేస్తున్న టమాటా మిక్స్లోకి తీసుకుందాం. అన్నం ఎవరైనా చాలా ఈజీగా వండేయచ్చు కాబట్టి అన్నం ప్రాసెస్ని ఎక్కువగా చూపించలేదు. ఎవరికైతే ఐడియా ఉండదో వాళ్ళకి అర్థమవుతుందన్నట్టు లైట్గా చూపించానంతే. సో ఇలా రైస్ని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. మీరు టాస్ చేస్తూ అయినా కలపచ్చు, లేదా ఇలా స్లోగా టర్న్ చేస్తూ అయినా బాగా కలపండి. చివరిగా కొంచెం కొత్తిమీరాకును తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం ఒక పక్కన అన్నం ఉడికిస్తూనే మరో పక్కన టమాటా రైస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉదయం లంచ్ బాక్స్లోకే కాదు, తక్కువ టైంలోనే వంట చేయాలనుకున్నప్పుడు ఇలా క్విక్గా చేసుకొని టేస్టీగా తినేయచ్చు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్. చాలా టేస్టీగా త్వరగా ఇలా చేసి పెట్టచ్చండి. లైట్గా మసాలా ఫ్లేవర్ తెలుస్తూ మైల్డ్ స్పైసీతో చాలా చాలా బాగుంటుంది. మరి ఈ కొత్తిమీర రైస్ని చేయడానికి ముందుగా
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుందాం. మీరు మరింత హెల్తీగా చేయాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకుని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారుతుంది అనేటప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పచ్చి బఠానీలను అలాగే పావు కప్పు క్యారెట్ ముక్కల్ని తీసుకుందాం. మీ దగ్గర పచ్చి బఠానీ అలాగే క్యారెట్ అవైలబుల్లో లేకపోతే వీటిని వేయకుండా కూడా చేయొచ్చు. అలాగే ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి, టేస్టీగా రావడానికి కొంచెం ఉప్పుని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. మరో పక్కన కొత్తిమీర పేస్ట్ని ప్రిపేర్ చేయడానికి 1 కప్పు వరకు కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా తీసుకోండి. ఇక్కడ నేను పావు కేజీ రైస్ని ఉడికించిన అన్నంతో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ క్వాంటిటీకి సరిపడా ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకుల్ని కూడా తీసుకుందాం. ఈ కొత్తిమీర రైస్లో ఇలా కొంచెం పుదీనా వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పొట్టు తీసిన 6-7 వెల్లుల్లిపాయల్ని, చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకుందాం. ఇందులోకి స్పైసెస్ వచ్చేసి చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కులను తీసుకుందాం. అలాగే ఇక్కడ మనం కొత్తిమీర రైస్ని చేస్తున్నాం కదా, సో కొత్తిమీర కలర్ అంటే గ్రీన్ కలర్ అనేది మారకుండా ఉండడానికి, మనం తీసుకున్న స్పైసెస్ టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు పంచదార తీసుకుంటున్నాను. ఇలా మనం కొంచెం పంచదార వేయడం వలన ఈ కొత్తిమీర రైస్ మంచి కలర్ఫుల్గా రెడీ అవ్వడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఇలా షుగర్ వేయడం వలన మన కొత్తిమీర రైస్ అనేది స్వీట్గా ఉంటుందేమో అని. అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ మనం కొంచెమే వేస్తున్నాం కాబట్టి స్వీట్ అనేది అస్సలు తెలియదు. ఇలా తీసుకున్న వాటన్నిటిని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. అవసరం అనిపిస్తే 1-2 టీ స్పూన్ల నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. మరో పక్కన మనం తీసుకున్న బఠానీ అలాగే క్యారెట్ కూడా ఆయిల్లో చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కొత్తిమీర పేస్ట్ని తీసుకుందాం. ఇలా కొత్తిమీర పేస్ట్ని తీసుకున్నాక ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కేజీ ఉడికించిన అన్నం తీసుకుందాం. అన్నాన్ని కొలతతో చెప్పాలంటే 1.5 కప్పు వరకు ఉండొచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకుందాం. మనం కూరగాయల్లో కొంచెం ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పుని చూసుకొని మిగతా ఉప్పుని ఇక్కడ టేస్ట్కి సరిపడా తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర తురుముని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మనం చేసిన కొత్తిమీర రైస్ మరింత టేస్టీగా రావడానికి 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ కొత్తిమీర రైస్లో 1-2 టీ స్పూన్ల నిమ్మరసాన్నైనా తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించండి. దీని వలన మనం యాడ్ చేసిన మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు టేస్టీగా హెల్తీగా కొత్తిమీర ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. క్విక్ అండ్ టేస్టీగా ఇంకా హెల్తీగా చేయాలంటే ఇలా క్యారెట్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. మరి క్యారెట్ రైస్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం. మీరు నెయ్యి ప్లేస్లో మొత్తం ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కులను వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇలా ఇందులో మినపప్పు, శనగపప్పు వేయడం వలన మధ్య మధ్యలో పంటకి తలుగుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1 కట్ చేసిన ఉల్లిపాయలు. ఈ క్యారెట్ రైస్ లో ఉల్లిపాయ ఆప్షనల్ అండి. ఉల్లిపాయ వేయకపోయినా చాలా బాగుంటుంది. వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయండి.
ఇలా ఒక 70% ఫ్రై అయ్యాక ఇందులో తరిగిన ఒక కప్పు క్యారెట్ తరుగుని వేసి ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఈ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు మరో పక్కన ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం తీసుకున్న ఒక కప్పు క్యారెట్ తురుముకు 1 లేదా 1.5 వరకు ఉడికించిన అన్నం తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి అన్నానికి బాగా పట్టించండి. దీని వలన అన్నం చల్లారిన తర్వాత మళ్ళీ ముద్ద కట్టకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది. మరో పక్కన క్యారెట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇందులోకి రైస్ ని యాడ్ చేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. నేను కూడా మార్నింగ్ టైం లేకపోతే ఇలాగే చేసి బాక్స్ పెడతాను. ఇందులోని దాల్చిని, గరం మసాలా ఫ్లేవర్తో ఈ క్యారెట్ రైస్ చాలా బాగుంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేయండి. పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఎంతో టేస్టీగా హెల్తీగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా ఈ క్యారెట్ రైస్ ని ఇలాగే డైరెక్ట్ గా తినేయచ్చు, లేదా మనం పెరుగు రైతాతో తీసుకున్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ క్విక్ రైస్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన 4th రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా స్పెషల్గా ఫీల్ అవుతారు. మరి సింపుల్గా చేసి ఈ ఎగ్ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక ఫుల్ ఎల్లుల్లి గడ్డను తీసుకోండి. మనం చేసే క్వాంటిటీకి ఈ ఒకటి పూర్తిగా పడుతుంది. ముందుగా వెల్లుల్లిపాయల్ని పొట్టు పొలిచి తీసుకోండి. ఇప్పుడు వీటిని వీలైనంత వరకు సన్నగా తరిగి తీసుకుందాం. ఇలా తరగడం వలన ఇవి చక్కగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి, ఇలా సన్నగా తరిగాక ఒక 3-4 పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా తరిగి తీసుకోండి. గ్రైండ్ చేస్తే పేస్ట్లా అయిపోతుంది కాబట్టి వీటిని ఇలా సన్నగా తరిగాక ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం బరకగా అంటే కోర్స్లా గ్రైండ్ చేసి తీసుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వీటికి బదులుగా 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వాడుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవని ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్లా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె వేడయ్యాక ఇందాక తరిగిన వెల్లుల్లిపాయల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి. మనం వెల్లుల్లిని సన్నగా తరిగి తీసుకున్నాం కాబట్టి మిగతావి ఫ్రై చేసేసరికి ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీ దగ్గర క్యారెట్ అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా వీటిని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన మనం గుడ్లను బీట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 3 గుడ్ల వరకు తీసుకున్నాను. అదే మీకు గుడ్డు ముక్కలు అనేవి కొంచెం ఎక్కువగా కనబడాలంటే 4 గుడ్ల వరకైనా తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలా ఉప్పును తీసుకొని బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసి రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి వీటిని ఇలా ఒక పక్కకు తీసుకోండి. మనం బీట్ చేసిన ఎగ్ మిక్స్ని తీసుకొని కాసేపు ఇలాగే ఫ్రై చేయండి. ఎగ్ అనేది ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు స్లోగా కలుపుతూ ఫ్రై చేయండి. మరి మనం వెంటనే గరిటె పెట్టి ఫ్రై చేసామంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతుంది. కాబట్టి గుడ్డు కొంచెం ఫ్రై అయ్యాక ఇలా కలుపుతూ అంతా కలిసేలా కలపండి. దీని వలన మనకు గుడ్డు అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక 1/2 కిలో ఉడికించిన అన్నాన్ని తీసుకొని బాగా కలపండి. ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ మిక్స్ చేశాక ఇందులోనే కొంచెం కొత్తిమీరాకును అలాగే చివర్లో ఒక అరచిక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం ఎలాంటి సాసెస్ వాడకుండా చేసినా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చని వారంటూ ఉండరు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫుల్గా తినేస్తారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మన 5th రెసిపీ వచ్చేసి పాలక్ రైస్. మంచి రుచిగా కలర్ఫుల్గా ఈ పాలక్ రైస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి పాలక్ రైస్ని ఈజీ మెథడ్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను పాలక్ రైస్ చేయడానికి 4 చిన్న పాలకూర కట్టల్ని తీసుకున్నాను.
వీటిని కొంచెం కాడలతో పాటే తెంపి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని లైట్గా ఉడికించడానికి మరో పక్కన 1 లీటర్ వరకు నీళ్ళను తీసుకుని వేడి చేయండి. ఇలా నీళ్లు వేడవుతున్నప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టిన పాలకూర ఆకును తీసుకుందాం. అయితే మొత్తం పాలకూర ఆకును తీసుకోకుండా ఒక పిడికెడంత పాలకూర ఆకును ఉంచి మిగతా పాలకూర ఆకును మొత్తం తీసుకోండి. దీన్ని మనం సన్నగా తరిగి నేను ఇలాగే వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేసి మొత్తం పాలకూర ఆకునైనా తీసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళలోకి పాలకూర ఆకును తీసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించేయండి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. పాలకూర ఆకు అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి సాఫ్ట్ అవ్వాలి. ఇలా చేయడం వలన పాలకూర రైస్ అనేది మంచి రుచిగా కుదరడమే కాదు, కలర్ఫుల్గా తయారవుతుంది. మీరు కావాలంటే పాలకూరను డైరెక్ట్గా అలాగే గ్రైండ్ చేసైనా చేయొచ్చు. కానీ అలా చేసిన దానికంటే ఇలా చేస్తే రుచితో పాటు మంచి రంగు కూడా వస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించి ఇలా చిల్లుల గంటితో పాలకూర ఆకును ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే అన్నం వచ్చేసి ఒక 2 కప్పుల వరకు ఉడికించిన అన్నాన్ని తీసుకొని కాస్త వేడి తగ్గేంత వరకు ఇలా ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఇక్కడ నేను ఒక 200 గ్రాముల వరకు రైస్ని తీసుకొని ఇలా చల్లారబెడుతున్నాను. పాలకూరకు కాస్త చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక 10 పచ్చిమిరపకాయల్ని అలాగే లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను. చిన్న దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, ఒక 2-3 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. అందులో ఉన్న కొంచెం నీళ్ళతోనే ఇది ఇలా చక్కగా పేస్ట్లా అయిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పాలక్ పేస్ట్ని రెడీగా పక్కనుంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నెయ్యి ఇష్టపడే వారైతే కొంచెం నెయ్యిని కొంచెం నూనెనైనా తీసుకోవచ్చు. నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని, 15 నుండి 20 వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. వెల్లుల్లిని ఇలా కొంచెం ఎక్కువగా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయ్యి లైట్గా గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పాలక్ పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే మనం కొన్ని పాలకూర ఆకుల్ని సపరేట్గా పక్కన పెట్టాం కదా, వాటిని కూడా సన్నగా తరిగి ఇదే టైంలో తీసుకోండి. ఇలా కొంచెం పాలకూర ఆకును సన్నగా తరిగి వేయడం వలన అక్కడక్కడ పాలకూర ఆకు కూడా కనబడుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఉప్పు వేయకుండానే ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి సన్నటి మంట పైన ఒక 2 నిమిషాలు మగ్గబెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. మనకు ఇది మరీ గట్టిగా ఉండద్దు, అలానే ఇది ఫ్రై అవ్వకముందే అన్నం తీసుకొని కలిపినా అంత రుచిగా ఉండదు. కాబట్టి ఈ పాలకూర మిక్స్ని కనీసం ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతే ఇందులోకి అన్నం తీసుకోవాలి. అన్నాన్ని మొత్తం తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో వేసి కలపొచ్చు. అలాగే చివర్లో ఒక అరచిక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. దీంతో ఇందులో వేసిన స్పైసెస్ అన్ని చక్కగా బ్యాలెన్స్ అయ్యి మంచి రుచిగా కుదురుతుంది. నిమ్మరసాన్ని తీసుకున్నాక మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం మార్నింగ్ టైం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసి ఇలా బాక్స్ పెట్టి పంపొచ్చు. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా కొబ్బరి అన్నం చేసి పెట్టండి. చాలా టేస్టీగా, మృదువుగా, సాఫ్ట్గా, కమ్మగా తినేయచ్చు. మరి కొబ్బరి అన్నం చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె బాగా వేడెయ్యాక 1-2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ముందుగా పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాతే ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను, 2 లవంగాలను తీసుకోండి. ఇలా ఇందులో చిన్న దాల్చిన చెక్క, లవంగాలు వేయడం వలన కొబ్బరన్నం రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, అలాగే తరిగిన 3-4 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి. సో పోపంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి తురిమిన కొబ్బరి తురుమును 1.5 కప్పు వరకు తీసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తురిమి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక 1/2 కిలో ఉడికించిన అన్నాన్ని తీసుకొని బాగా కలపండి.
అన్నీ కలిసేలా బాగా కలిపామంటే కొబ్బరి అన్నం రెడీ అయినట్లే. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకొని నైవేద్యంగానైనా లేదా బాక్స్లోకి తీసుకొని లంచ్ బాక్స్గా అయినా తీసుకెళ్ళొచ్చు. మంచి రుచిగా పొట్టకి హాయిగా ఉండి ఈ కొబ్బరి అన్నాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.